నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైట్ రైస్ అంటే వరి అన్నం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దీన్నే తెల్లన్నం అని కూడా అంటూ ఉంటారు కదా. మనకి ముఖ్యమైన ఆహారాల్లో అతి ముఖ్యమైనది ఈ అన్నం. ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ పీపుల్ ఎవరికైనా సరే అన్నం లేకపోతే ఆ రోజు భోజనం అసంతృప్తిగానే ఉంటుంది. ఏం ఉన్నా ఏం లేకపోయినా కనీసం ఇంట్లో కొంచెం పచ్చడి ఉన్నా సరే అన్నంలో వేసుకొని కాసింత నేతి చుక్క కానీ నూనె చుక్క కానీ వేసుకొని కలుపుకొని ఆరాంగా తినేస్తాము. ప్రశాంతంగా కడుపు పరిపూర్ణంగా భోజనం చేసాం అనే తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్, అలాగే క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి, ఒబెసిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే అన్నాన్ని తగ్గించమని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అలాగే చాలామంది అన్నానికి బదులుగా వేరే వేరే మిల్లెట్స్ కావచ్చు, బ్రౌన్ రైస్ కావచ్చు, ఇంకా చాలా ఆల్టర్నేట్స్ తీసుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలి అంటే ఇది ఆరోగ్యపరంగానే తప్ప ఇష్టంగా చెప్పాల్సి వస్తే చాలామందికి వైట్ రైస్ అంటేనే ఇష్టం. అయితే ఈ అన్నం అనేది ఒకప్పుడు దంపుడు బియ్యం రూపంలో మనకు దొరికేది. అంటే మనమే పంటను పండించుకొని ఆ ధాన్యాన్ని తెచ్చుకొని మరపట్టించుకొని ఆ బియ్యాన్ని వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే స్టీమ్డ్ రైస్ అని దొరుకుతుంది కాబట్టి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందులో ఫైబర్ కంటెంట్ పెద్దగా ఉండదు, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు. నిజానికి వైట్ రైస్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. వైట్ రైస్ తీసుకోవడం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది మరియు గ్లూటెన్ రహితం. ఇది మెగ్నీషియం, సెలీనియం, థియామిన్స్, నియాసిన్స్, ఫోలిక్ యాసిడ్ మరియు ఇనుము వంటి విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి లేదా గర్భవతులకు ఇది ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. శక్తిని ఇస్తుంది. ఒక కప్పు వండిన అన్నంలో సుమారు 45 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి గ్లూకోజ్గా విచ్ఛిన్నమై శరీరానికి శక్తినిస్తాయి. అలాగే తెల్లని అన్నం సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది కాబట్టి గ్లూటెన్ సరిపడిన వారు కూడా అన్నాన్ని తీసుకోవచ్చు. సులభంగా జీర్ణమవుతుంది. పోషకాలు కూడా చాలా ఉంటాయి. అలాగే గర్భవతులకు తెల్ల బియ్యంలో ఉండే అదనపు ఫోలెట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎముకలకు, కండరాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంకా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి వైట్ రైస్లో కూడా. అయితే మితంగా తీసుకోవటం హితం.